దాని నుంచి బయటపడే విధంగా రచయితలం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనకు వెనుక పోరాటం చేసినటువంటి మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులను కూడా గుర్తు చేసినట్టు మన తమిళనాడుకు చెందినటువంటి పెరియార్ కావచ్చు, ముందుగా చూసినట్టయితే సాహు మహారాజ్ లాంటి వాళ్ళు కావచ్చు, నారాయణపూర్ లాంటి వాళ్ళు కావచ్చు, అలాగే పూలే లాంటి వాళ్ళు, వీరబ్రహ్మం లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక ఆత్మగౌరవ పోరాటం చేశారు. నిజాలు ఆధునిక కాలంలో మాత్రము మనమంతా కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఒక వాచ్మెన్లుగానో లేకపోతే కూలీలుగానో మారిపోయేటువంటి కాలం వచ్చింది. పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు ఇంతకుముందే వెంకటకృష్ణ చెప్పినట్టు చైనాలో ఉన్నటువంటి ఒక అభివృద్ధికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి కుటీర వృత్తి పరిశ్రమలుగా తీర్చిదిద్దేటువంటి ప్రోత్సాహం లభించింది అక్కడ. కానీ ఇక్కడ మాత్రము ఈ కుటీర పరిశ్రమలు లేదా వృత్తులను అన్నిటినీ కూడా కాలరెక్కలు విరిసి కార్పొరేట్లకు కట్టబెట్టడం జరిగింది. 1977-78 కాలంలోనే తాకట్టులో భారతదేశం అని తరిమెల నాగిరెడ్డి ఒక మంచి పుస్తకం రాసింది. అసలు ఎట్లాగా కార్పొరేట్లకు భారతీయ ప్రజాస్వామ్యం, భారత స్వాతంత్రం ఎట్లా కార్పొరేట్లకు ఉపయోగపడ్డాయి, ఇంతకుముందు మారుతి సుజుకి ఇవన్నీ గుర్తు చేసిన అట్లాంటి ధోరణి ఈనాటికి కూడా నడుస్తుంది. ఒకప్పుడు కేవలం ఇండియన్ కార్పొరేట్స్కి అయితే ఇప్పుడు ప్రపంచ కార్పొరేట్లందరికీ మనం గ్రీన్ కార్పొరేట్ వచ్చి స్వాగతం చెప్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినా అంతే, లేకపోతే నరేంద్ర మోడీ వచ్చినా అంతే. మనకు ఒక దళారీ పశ్చాత్తాపం అని జాన్ పెర్కిన్స్ రాసిన ఒక పుస్తకం ఉన్నది, ఒక దళారీ పశ్చాత్తాపం. అందులో ఈ అంటే మన గ్లోబలైజేషన్ ఎరాలో ఏ రాజకీయ నాయకుడిని ఎట్లెట్లా లొంగ తీసుకోవాలో, ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ మనకి ఈ మధ్యనే వచ్చినాయి, ఎట్లెట్లా లొంగ తీసుకోవాలో అట్లా లొంగ తీసుకునేటువంటి గ్లోబలైజ్డ్ శక్తుల బారిన పడ్డది భారతదేశం. దానిలో అన్నీ పోయినాయి, అంటే వృత్తులు పోయినాయి, వెనుక ఉండేటువంటి ఆస్తులు పోయినాయి, కూలీలుగా మారిపోయినారు. మరి ఇప్పుడు రావాల్సినటువంటి స్పృహ ఏమిటి అనేది చాలా గొప్పగా చెప్పడం చాలా సంతృప్తిని కలిగించింది. ఇప్పటికే చాలా సమయాభితం అవుతుంది అంటే ఇంకా అనేక విషయాల్లో వెళ్ళకుండా మరి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ భావజాలాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మీ సమయాన్ని వెచ్చించినందుకు నా తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.